ఒక్క పుట్టలో ఉన్న నాగరాజు అంతం నల్లన కనుగొట్టారు నల్లన కనుగొట్టారు అంతం నల్లన కనుగొట్టారు నాగుల పంచమి నాడు ఈ మహిళలంతా కూడేరు నాగుల పంచమి నాడు ఈ మహిళలంతా కూడేరు పుట్టలు పూజించారు పుట్టల పాలవాసి మొక్కారు పుట్టలు పూజించారు పుట్టల పాలవాసి మొక్కారు తండ్రి పానం దిత్తదని వచ్చిన నాగరాజును చూడను గానాడు అటు మెలపంగా కాళ్ళతోని దన్నంగా కొమ్మలతోని పుత్తంగా అప్పో నా పానం పోతుందేమో నా జీవనం పోతుందేమో నాకు ఇప్పుడే కళ్ళొచ్చే ఈ పిల్లగానికి ఈ ముచ్చట ఇప్పుడుగా తర్వాత ఎప్పుడన్నా చెప్తానా అని ఒక్క సెకండ్ అయితే చెవుల గోపం ఎక్కేది నాగన్న ఆ తల్లావు పిల్లవు నా పానం దిత్తదా అని వెనకకు పోయి పుట్ట లోపల మనసుకొని అంటున్నది నాగరాజు బిడ్డలాల మీరు నాతోటి అచ్చుడే పాపం అయిపోయిన బిడ్డ మీ పానం దక్కించి నేను మీరు తీసుకొచ్చున్నందుకు ఇయ్యల్లా అయిపోతే నాకు ఒక్క సెకండ్ అయితే నాకు చేతుల తీర్థం దొరికేది చెవుల గోపం దొరికేది చెవుల గోపం చెప్పంగానే నాగన్నను భయపెడితే బిడ్డ మీరేం తీసుకొచ్చుడే పాపం అయిపోయి మీరు నా దగ్గర ఉండుడే పాపం అయిపోయా కానాడు తల్లావుని కళ్ళ చూసిండు పిల్లావుని కళ్ళ చూసిండు బిడ్డ మీరు నా దగ్గర ఉండేది లేదు అప్పటికి ఇప్పటికి ఆవులకు రెప్పలేమవ్వ గానాడు మొయరాజు తల్లవును కళ్ళ చూసి పిల్లవును కళ్ళ చూసి తల్లికి పిల్లకు రెక్కలిస్తున్నాడు మునిరాజు నేడు తల్లావుకు పిల్లవుకు రెక్కలిచ్చినాక మీ పేరు దేనివని పెడుతున్నాడు తల్లి దేనివా పిల్ల దేనివని రెక్కలిచ్చిండు మునిరాజు దేనివ
దేనివ అని పేరు కట్టిండు. ఓ బిడ్డ దేనివలారా, మీరు నా దగ్గర ఉండేది లేదు బిడ్డ, మీరు నా దగ్గర మేతలు వేసేది లేదు బిడ్డ. నన్ను పెట్టి తూర్పు రాజ్యం పోర్రి బిడ్డ, తూర్పు రాజ్యం పోర్రి గాని, ఉత్తరం రాజ్యం పోర్రి గాని, దక్షిణం రాజ్యం పోర్రి గాని, పడమటి రాజ్యం పోవద్దు బిడ్డ. బిడ్డ పడమటి రాజ్యం దండం పెట్టిరు. రెండు తేనువలు, తల్లి తేనువ పిల్ల తేనువ. ఆ తల్లి తేనువ పిల్ల తేనువ రెపరెప రెపరెప రెక్కలు కొట్టుకుంటా ఉత్తరము దక్షిణము తూర్పు పోయి మేము మేతలు మెసిగత్తమా అని రేప రేప రెక్కలు పనమటి రాజ్యంలో సంగతి ఎట్లున్నది. అది పాపకారి ముండకొడుకు దొసకారి రండకొడుకు కంచు కుప్పల్ల కోటయ్య కార్తీక వీరర్జనుడు రేణుకా ఎల్లమ్మ పేరిట 12 ఎకరాల సిరిసేనుగా పెట్టింది. అబ్బబ్బబ్బబ్బా రేణుకా ఎల్లి నీ పేరు సిరిసేనుగా పెడుతున్నా, ఎన్నట్టుకున్నా ఇది నీ పాలే కావాలని రేణుకా ఎల్లమ్మ పేరిట సిరిసేనుగా పెట్టిండు కార్తీక వీరర్జనుడు. ఈ రెండు దేవులు తిరుక్కుంటే గదే పనమటి రాజ్యం వచ్చింది. ఆ పనమటి రాజ్యం లోపల 12 ఎకరాల సిరిసేనని కళ్ళ చూస్తేనే అబ్బా అబ్బా మన నాయన ఎంత ఎట్టోడే, మన తండ్రి ఎంత ఎట్టోడు. ఈ పనమటి రాజ్యం లోపల ఎంత మంచిగా ఉంది చూడు మన మేత. నెగుల మేత ఉంది అమ్మా. ఈ 12 ఎకరాల సిరిసేనుగ లోపల గానాడు 2 తేనువలైన గాని నడిసేను లోపల 7 కళ్ళాల పెట్టు సిరిసేనుగ తిన్నయి తినంగా మిగిలినవి ఆ రెప్పల మీద వేసుకొని ఎల్లమ్మ పెరట పెట్టిన సిరిసేనుని 7 ఎకరాల కళ్ళాల పెట్టు 2 తేనులు తిని రెప్పల మీద ఎత్తుకపోతున్నాయి. మేతలు ఎత్తుకపోని గాని 12 ఎకరాల సేను లోపల ఆ చుట్టూ మంచిగానే ఉంది గాని కలకోడ చుట్టుకోడు ఉన్నది గాని 12 ఎకరాల సేను మధ్య లోపల 7 ఎకరాల పెట్టైనా ఏమి అల్లాలి ఎవరెత్తుకపోయారని గానాడు చిక్కులు పెరగడానికి భక్తులు చూస్తున్నారు. అరే తమ్ముడా నీ ఒక నువ్వు చూసుకో, నా పక్క నేను చూసుకో. నా పక్క అంటే ఒక పక్క ఊపితే నా పక్క
నా పక్క బంధువులు మంచిగానే ఉన్నది. అరే చిన్నడా నీ పక్క మంచిగా ఉందా? నీ పక్క ఎట్టుంది? మంచిగానే ఉంది మంచిగా ఉందా? సూపర్ నెంబర్ 1 మంచిగా ఉందా? అన్నా అరే నా పక్క మంచిగా ఉంది. సేను మన కార్తీక వీరర్జునుడు అందరిని పెట్టిండు. తమ్ముడా నీ పక్క మంచిగా ఉన్నా అదిరా అయితే నీకోసమే చెప్తున్నా, నేను ఇంటి కోసమే చెప్తున్నా. అరే నీ పక్క మంచిగా ఉంది. అరే నీ దిక్కు సేను మంచిగా ఉన్నదా? ఎట్టుందిరా? నీ దిక్కు సేను సూపర్ ఉంది. అరే నీ చిన్నో నీకున్న ఎట్టుంది సేను? ఒక్క మూల టూపితే ఒక్క మూల టూపితే ఎట్టుందిరా? సూపర్ కాదు. ఒక్క మూల టూపితే అరే వీడు చూస్తే సూపర్ ఉంటాడు. నోరు తెరిస్తే వీళ్ళు చూస్తే సూపర్ ఉంటారు. నోరు తెరిస్తే ఆరి చిన్నోడా ఆరి పెద్దోడా మా చేను మంచిగానే ఉంది, నా పక్క మంచిగానే ఉంది, నీ పక్క మంచిగానే ఉంది. కానీ అంతే 12 మూలు అవుతుందా? 20 మంది రోహింగ్యాలు చూడండి నా తలలో అటువంటి ఒక 2 తేనెలు నడి శని లోపల 7 గల్లలు మేసిన మోపులు కట్టుకొని ఇంట్లో కట్టుకొని అటువంటి అరుపురాళ్ళు చిక్కురాళ్ళు పరలైన పక్కన పోటీకలు ఉన్నారు. 60 మంది ఎటువంటి జీతగాలు చూసుకుంటూ వచ్చేవరకల్లా అటువంటి రైన నడిచిన లోపల 7 గల్లలు వెళ్ళిపోయి మేసిపోయి అన్నలాల తమ్ములాల ఇది ఏమిస్తున్నాయి కానీ కొవ్వలేదు, తొక్కుడు లేదు, గర్వలేదు, గండి లేదు, ఉత్తలేదు, గొత్తు లేదు. 7 గల్లలు వెళ్ళిపోయి మేసిపోయి అని చెప్పి కార్తీక వీరార్జున ఇట్లా మనం చెప్తున్నా. తమ్ముడా చిన్నోడా పెద్దోడా ఈ 12 ఎకరాల సిరిసేన లోపల నట్టునడు 7 కళ్ళాలు పెట్టి ఎవరెత్తుక పాయరా? ఉన్న గోడ ఉన్నట్టే ఉంది, పెట్టిన గోడ పెట్టినట్టే ఉన్నది. అడుగులు లేవు, ముద్రలు లేవు, ఎవడొచ్చి ఎత్తుకపోయారా? ఏంటి అన్నా నాకైతే ఇప్పుడు మనకు జీతాలు 6 నెలలు ఉన్నాయి. 6 నెలల జీతాలు మన దగ్గర ఉన్నాయి. ఈ మాట మనం ఎవరు చెప్పదు. నీ ప్రాబ్లం నువ్వు చెప్పుకో, నా ప్రాబ్లం నువ్వు చెప్పు. నీ ప్రాబ్లం నువ్వు చెప్పుకో. జీతం తీసుకున్న వాళ్ళం కావాలమని అది మనం శేనికాడ కావాలి ఉంటే 7 కళ్ళ పెట్టి ఎవరో మేసుకపోయి వాడు అసలే మంచోడు కాదు. వాడు కార్తీక వీరార్జునుడు అంటే వాడు పరంపోగు పాడుకో వాడున్నాడు. లేదు ఈ ముచ్చటకి ఇట్లా మనం చెప్పినాం అనుకో, మన పానమేది ఇస్తాడు, మన జీవనమేది ఇస్తాడు. మన జీతాలు 6 నెలలు ఆడదాకా పోదాం, కూతురికి ఇద్దాం, దండం పెడదాం. నీ ప్రాబ్లం నువ్వు చెప్పుకుని ఆ ప్రాబ్లం నేను చెప్పుకుంటా. ఎక్కడైనా ఏది మన జీతం చేతిలో పడ్డం కదా వారి అయ్యా. తొవ్వలేదు, తొక్కు లేదు, కలవలేదు, గండి లేదు, అటువంటి ఉత్త లేదు, రొచ్చు లేదు, 7 గల్లలు మేసిపోయినా అన్నాం. ఆ తర్వాత మన చేతిలో పైసలు పడ్డానికి ఏం కాదు. వారి ఇక్కడ చక్కగా పోయి అందరికి పోయి పైసలు తీసుకుందామంటే వాడిని చూస్తే పానం గలగ దొరుకుతుంది. అయ్యో అయ్యా గలగ దొరుకుతుంది. మన గుడ్డుపాడు కానీ షీ గుడ్డుపాడు పట్టే కనుగుట్టురా. వాడికి ఇట్లా గుట్టు తెరిచింది అనుకో, వాడికి ఇట్లా కోపం కొద్ది ఒక్కసారి చూసి
తాగిపోవాలి కడుపు నిండా కళ్ళు తాగిపోయినావు అనుకో మాట గట్టిగా వస్తుంది అవురా ఎత్తావరా నువ్వు ఏమెత్తావరా 90 ఎత్తావా 90 కాదు ఏ కుటుంబ పార్టీ లైట్ ఏమెత్తావు మీ ముఖం చూడు ఎంత చిన్నమైంది ఏమైంది నాయన ఈ థమ్స్అప్ వచ్చి వీడు కుటుంబ వచ్చి వీడు 90 ఆల్రౌండర్ అవునా ఏ నై క్యారే బై బై థమ్స్అప్ బీరా అది అడుగుండా కళ్ళు అయినా అనుకో మనకు ధైర్యం బాగా వస్తుంది అని ఒక్కరు కాదు ఇద్దరు కాదు 20 సిక్కులళ్ళు 20 అరబులళ్ళు 20 రోహింగాలు మొత్తం 60 మంది కళ్ళు అయిపోదామా అని సారా సారమ్మ సారా అరే పెద్దమామ కూడా తమ్ముడా పట్టుకోరా నువ్వు అది ఒరి తమ్ముని పెళ్ళం ఏంటి ఇప్పుడు మగవాడు ఆడాడు పువ్వంతా నా చుట్టూ తిరుగుతుంది అరే నీ చుట్టూ భూ తిరుగుతుంది నువ్వే భూ చుట్టూ తిరుగుతుంది అదే ఈ సామలల్లా రాజా పవన్ రుచిత వాళ్ళ ఇంటికాడ ఏం చెప్తున్నారు అరే ఇక్కడ కథ చెప్తున్నా వెళ్ళమ్మ కథ ఎర్ర ఏం కథ వెళ్ళమ్మ చరిత్ర ఎర్ర ఏం కథరా రేణుక ఎల్లమ్మ కథ నేను తాయినగా నోరు చక్కగా వస్తుంది ఎవరిని అడిగినవరా నువ్వు సర్పంచ్కి చెప్పిర్రా ఇంకో వాళ్ళని అడిగిర్రా సీఎంకి చెప్పినారా ఎల్లమ్మ కథ ఎప్పుడు ఇంతమందిని అడిగిర్రా ఇంతమందిని అడిగింది కానీ మీరు నన్ను అడిగినా అర్రా నువ్వెవరివిరా నేను ఈ తిప్పల కాడ తాగుబోతు సంఘానికి లీడర్ అది ఇది వైస్ ప్రెసిడెంట్ అది నోట్లకెళ్ళి ఏం కారుతుందంటవా నల్లగొండ బస్ స్టాండ్కి రాంగ ఆకు పట్టించుకున్నా దౌడకు ఆకేసుకున్న ఆకు నాకు కాసు ఎక్కువైంది పాసు పక్క పొండి కారుతుంది నాకు తాగురా అరే కరోనా కాదురా అరే ఇది ఒక్కడు అక్కడ వీడు మన దొరకని 2 పెక్కులు వేసిండు వీడు బీరు సీసు పొడవు 3 బీరు సీసాలు వేసిండు అది చిన్నోడా ఇక మన పైసలు అడుక్కుందామారా అడుక్కుందామా వీడు చూస్తే సూపర్ నోరు పెడితే గానాడు 60 మంది అరపులైన గాని రాజు దగ్గర పోయి పైసలు అడుక్కుందామా అని కళ్ళు రాయిరు అన్నను ముంగటుండే నడిలో ఉన్న రోజుల కచ్చిరి కడికి వచ్చిర్రు నడిలో ఉన్న రోజుల కడికి వచ్చేటువంటి అరుపులలో చిక్కులు బలైన పక్కి రోజు అటువంటి కార్తా కచ్చి
మంత్రులారా అయ్యా ఏమేంద్ర ఒక్కసారి గుంపు గుంపు కట్టగట్టుకొని వచ్చిండ్రు. వీడు పనుడు దిక్కోడు ఇంత ఈ 10 మంది పనుడు దిక్కోళ్ళు వీళ్ళు తూర్పు దిక్కోళ్ళు ఇది దక్షిణ దిక్కోళ్ళు నేను ఉత్తరం దిక్కోను సిరిసేనగా 12 ఎకరాలు కావలుండు అంటే సిరిసేనగా ఇడిచిపెట్టి చేనట్టుందటవా చేనెట్లుంది మంచిగా ఉన్నారు. చేను ఒక్క మూల ఊపితే అవురా చేనెట్లుంది చూస్తే చేనెట్లుందిరా చూస్తే చూస్తే ఎట్లుందిరా అవురా వీడేమో దొంగ లెక్క కూడా పట్టినప్పుడు ఏమైందిరా ఎందుకు గదగద అనుకుంటున్నారు ఏమైంది అయ్యా చేను సూపర్ ఉన్నది ఒక్క దిక్కు ఒక్క మూల ఊపితే 4 మూలలు ఊపుతుంది అవురా వీళ్ళు చూస్తే మీదికేమో నవ్వుతుండు వీళ్ళు లోపల అవుతుంది. అయితే ఏమైందిరా మీ బాధ ఏంటి? మా బాధ ఏం చెప్పు అంటావు తండ్రి నా పెన్నానికి ఇప్పుడు డెలివరీ ఉన్నది నా భార్య ఇప్పుడు అయిపోయి పొద్దున వచ్చినాయి రేపు మాకు అయితే రేపు మాకు హాస్పిటల్ తీసుకుపోవాలి ఇక హాస్పిటల్ ఎన్నైతే ఖర్చు తెలియదు 6 నెలలు జీతం ఇయ్యక అవి ఇచ్చాయి 6 నెలల జీతం ఇస్తే నువ్వు మీ పెళ్ళ డెలివరీ పోతావా? పోతా నేను 6 నెలల జీతం ఇస్తే నువ్వు అవుతావు డెలివరీ కాదు పెళ్ళని ఖర్చు ఉండదా అక్కడికి పోయి నువ్వేం చేస్తావురా? అగో ఎవరో పీసా కట్టాలి అక్కడ అంతేనా? అది నీ బాధ ఏందిరా? మనకి శబ్దం పిత్తుంది కానీ చెప్పుతా ఇట్లా కొడతాడే అనుకుని భయం అవుతున్నది. నీ బాధ ఏందిరా? చెప్పరా నీ బాధ ఏందిరా? అదే ఇట్లా నీ బాధ జీతం కావాలి 6 నెలలు అవుతుంది లగ్గం చేసుకోవాలి లగ్గం చేసుకొని కూరగాయలు దావత్ చేయాలి ఇలా థమ్స్అప్లు ఇలా కళ్ళు తెప్పియాలి ఆడలకు బీరు తెప్పియాలి మగవాళ్ళకేమో థమ్స్అప్లు తెప్పియాలి లగ్గం ఈయన బాధ బరాబరే ఉన్నట్టు వారికి కట్ట ఎవరికి లేవు వారికి ఉన్న బాధ వారికి ఉన్న ప్రాబ్లం ఎవరికి లేదు ఎప్పుడు 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 చూస్తున్నారు అది నీ బాధ ఎంత ఇత్త కనిపిట్ట నీ బాధ నాకు పైసలు కావాలి ఎందుకురా? పైసలు కావాలి ఇప్పుడు ఎట్లా నా పిల్లలు ఎట్లా కావాలి నేను ఎంతమంది పిల్లలు నీకు అవునా వీళ్ళందరూ పెళ్ళాలి రావడానికి పైసలు కావన్నా లేకపోతే దుబాయ్ ముంబై పోయింది ఎందుకు బాంబులు బాంబులు పడుతున్నాడు బాంబులు అందరూ మళ్ళీ దేశాలకు ఇటేస్తున్నారు అలాంటి బాంబులు అరే వారి పైసలు కావన్నా జీతాలు కావన్నా ఆవురా అని బాధ ఏంటట అయ్యా బాగా నీ కాలు మొక్తా నీ బాధ ఏందిరా? అయ్యా పైసలు కావాలి ఏం నీ బాధ ఏందిరా? చెప్పురా నీ నా బాధ బాధ ఏందంటే చెప్పు మాత్రం బాధగా పైసలు చెప్తున్నా కొన్ని అయితే పెట్టు తర్వాత చెప్తాం ఏంది మీ తాతకేమన్నా అయిందా? మా తాత పెద్ద మనిషి అయిండు తాత పెద్ద మనిషి అవుతారు ఎవరు మిత్రుడు పెద్ద మనిషి అంటే గట్ల కదయ్యా 90 అయిన వృద్ధులు ఏమంటారు ముసలి పెద్ద మనుషులు అయ్యా పట్టు మనుషు అయ్యా పెద్ద మనిషి సాకలిందల్లా ఆయన పెద్ద మనిషి అంటే పట్టు మనిషి పెద్ద మనిషి అయిందా? పెద్ద మనిషి పెద్ద మనిషి అయింది పూల పని సాకలు రజక సంఘానికి అధ్యక్షుడు నువ్వేనా? పెద్ద మనిషి నువ్వేనా? పెద్ద మనిషి బాగాలేకనే ఆయన అంటుండు పండ్లు తీసుకోవాలి పండ్లు అబ్బాయి అన్ని తెలవాడి అవునా నీ బాధ అది అవునా పెద్దోడా నీ బాధ ఏందిరా? నా బాధ ఏదో జీతం ఈ బాంఛను ఇస్తారా జీతం ఇస్తా అంటే వారికి ఒక్కటి తప్ప ఇంకొకటి జీతం ఒక్కటే కదా ఒక్కటే అందరూ అన్ని బాధలు చెప్తున్నారు కానీ వీడు వీని బాధ చెప్తారు వీడు వీని బాధ ఏందో చెప్తున్నా మీ జీతం నేను ఇస్తాను రాయలకు పైసలు ఇవ్వాలా? అరే మీ జీతం నేను ఇస్తా గాని మంత్రులారా 12 ఎకరాలను సిరిసేను 12 ఎకరాల సిరిసేను చెప్తున్నారు ఒక్క 3 రూపుతే అరే ఎట్లుందంటే ఒక్క మూల పట్టుకుని ఊపితే 4 ఒక్కొక్క చెట్టు 4 కాసిన
కాసిందా మరి పోదంప చూసేదంప చూసేది కాదు పైసలు చేతులు పెట్టు. పైసలు ఇచ్చేది లేదు. చేను ఎట్లుందో చేను చూసినాక పైసలు మీ చేతికిస్తా. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 60 మంది ఒక్కసారి వచ్చిండ్రు. అయ్యా అనుమానం వస్తుందా రాదా శాంతు? రాజవర్య వస్తుందా రాదా? వీడు కోయిన గుడ్డు పాడుగాను, వీడు దొంగ గుడ్డులకి వీడేమో దొంగ కోళ్ళు పట్టట్టున్నాడు, వీడేమో రాగి ముగ్గు అమ్ముకునేటట్టున్నాడు, వీడేమో వీడేమో కుడుకలకు చక్కెర అమ్ముకునేటట్టున్నాడు. అయ్యా రాజవర్య అయ్యా రాజవర్య లేదయ్యా తొక్కుడు లేదు గలవ లేదు గంటు లేదు నడిచిన లోపల 7 గంటలు మేసిపోయింది. లేదు దొర లేదు సిరిసేను మేము మేసిపోయిందంట. ఏమన్నారా ఏమన్నారా? సిరిసేనకి ఏమైంది? సిరిసేన మేసుకుపోయింది అనగానే అగ్రమైన కోపానికి వచ్చిండు కార్తీక వీరర్జనుడు. రాముడు వాడు ఇంకా మళ్ళీ వస్తాడు. ఏమైంది? 7 కత్తవరు నువ్వు అట్టే ఉండు. లేదు తొక్కుడు లేదు గలవ లేదు గండి లేదు 7 గల్లలు మేసిపోయింది.